హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో మేము ఒక పిక్నిక్ వెళ్ళాం, కోణార్క్ టెంపుల్ ఇవన్నీ చూడడానికి. అయితే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది బిఫోర్ డే అయింది, ఈవినింగ్ టైం. రెండో రోజు మేము వెళ్ళాం పార్క్ అంటే పిక్నిక్కి. ఇంత టైర్డ్ అయి ఉండాలంటే బిఫోర్ డే మేము మార్నింగ్ 8:30 నుండి కంటిన్యూగా బిజీ అయ్యి మధ్యలో ఒక 3-4 అవర్స్ రెస్ట్ దొరికింది. కానీ నైట్ 9 o'clock అయిపోయిందండి ఈ ప్రోగ్రామ్ చేయడానికి. ఇది ఫెట్ ప్రోగ్రామ్ అని పేరెంట్స్కి గేమ్స్ కండక్ట్ చేస్తాం అనమాట. ప్రతి స్కూల్లో కూడా మ్యాక్సిమం అవుతుంది, ప్రైవేట్ స్కూల్స్. సో ఈ రకరకాలు కండక్ట్ చేస్తాం. అయితే ఇది లాస్ట్ది కపుల్ డ్యాన్స్ అని కండక్ట్ చేస్తాం. ఎవరు ఎక్కువ టైం ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేసి. ఇదేంటంటే ఇలా వైఫ్స్కి అంటే ఎత్తుకొని ఉండాలి, చాలా టైం డ్యాన్స్ వేయాలన్నమాట ఎత్తుకొని. సో ఇది ఒక గేమ్లేండి, ఇది మీరు చూసే ఉంటారు చాలా దగ్గరలో, పేపర్ డ్యాన్స్ అని. సో ఇవన్నీ మేము చేసేటప్పటికి చాలా చాలా టైం అయింది. అంటే చూసే వాళ్ళకి టీచర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు, ఏం పని ఉంటుందిలే అనుకుంటారు. కానీ ఇంత బాగా కనిపించడానికి బ్యాక్గ్రౌండ్లో ఎంత పని చేయాలనేది మాకే తెలుసు. అసలు చాలా టైర్డ్ అవుతాం, బట్ ఓకే, మాకు హ్యాపీ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మేమే కండక్ట్ చేస్తాం కదా. సో ఇందులో పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటే మేము కూడా అంతకన్నా ఎక్కువ హ్యాపీ అవుతాం. సో ఇదంతా పనులు చేసి ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయాక కూడా అవన్నీ మళ్ళీ ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టించి మనం ఆ పని చేయకపోయినా సూపర్వైజింగ్ చేయాలన్నా కూడా అంత టైం తీసుకోవాలి అక్కడ. సో అదంతా వర్క్ చేసి ఈవినింగ్ మేము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 9 o'clock అయిపోయిందనమాట. అంటే కొన్ని మనం ఎక్కడ కానీ ఒక ఫంక్షన్లో చూస్తారు, పెళ్ళిళ్ళకి వెళ్ళి అది వంట బాగాలేదు, డెకరేషన్ బాగాలేదు, ఇది బాగాలేదు, కానీ దాని వెనక పడే కష్టం మాత్రం నిజంగా ఎవరికి తెలీదు. ఒక్కోసారి చిన్న ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఏవో చిన్న అయినప్పుడు మనం దాన్ని వదిలేయాలి. కానీ చాలామంది మనం నేచర్ అలాంటిది, మనం అది పట్టుకుంటాము. కానీ అఫ్కోర్స్ మేము ఇక్కడ కూడా కొన్ని గేమ్స్ మేము ఎక్స్ట్రా కండక్ట్ చేయాల్సింది, కానీ కొన్ని దాని తాలూకు మెటీరియల్స్ మిస్ అవడంతో మేము చేయలేకపోయాం అనమాట. అంటే చూడండి, ఎంత కండక్ట్ చేసినా కూడా ఆ టైంలో ఆన్ స్పాట్ మిస్ అయిపోయాం అనమాట. సో ఇలాగ అయిన తర్వాత రెండో రోజు మార్నింగే మేము బయలుదేరాం. అరౌండ్ 6:30కి ఇలా బయలుదేరామండి. మేము ఉండే ప్లేస్ నుండి మేము ఎక్కడికి రీచ్ అవ్వాలో ఆ ప్లేస్కి అరౌండ్ 2 hours జర్నీ అనుకుని చెప్పారు మాకు. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరి, అంత చలిగా ఏం లేదు, నార్మల్గా ఉండాలి. అయినా కొంచెం లైట్గా జాకెట్లో వేసుకున్నాం. బస్సులోనే మేము ప్రయాణం చేసాము. అయితే బేసికల్గా నేను భువనేశ్వర్ లోపల కొన్ని ప్లేసులు చూశానేమో, కానీ అవుట్ ఆఫ్ ద భువనేశ్వర్ నేను ఎప్పుడు పెద్దగా వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం చూశాను. మన ఎక్కడైనా పంట భూములే వెళ్ళే ఒక్కటే వస్త్రధారణ కానీ అంటే బట్టలు వేసుకునే విధానం, భాష అనేది కొంచెం మారుతుంది తప్ప, నెక్స్ట్ ఫుడ్ విషయంలో కొంచెం చేంజెస్ ఉంటాయి ఇక్కడ, అంతే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అనిపించింది. ఏదైనా మనం అంటే ఈ జర్నీ చేసినప్పుడు ఏంటంటే నాకు అనిపించింది మన ఊళ్ళల్లోనే మనం తిరుగుతున్నామేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. నేను నిజంగా ఇలా పల్లెటూర్లు ఏం చూడలేదు, రోడ్డు పక్కనే చిన్న పల్లెటూర్లు అన్నీ కనిపిస్తుండాలి మాకు, భలే ఉండాలి. అయితే అట్మాస్ఫియర్ కూడా బాగా బాగుండాలి. మేము అంటే రోజంతా కూడా ఏం అంతగా పెద్ద ఎండ లేదు, భలే ఉండాలన్నమాట. ఏదేమైనా బస్సు ప్రయాణం అనేది, అందులో పేరెంట్స్తో మేము పిక్నిక్ వెళ్ళామన్నమాట. పేరెంట్స్ రకరకాల వాళ్ళు డ్యాన్సులు ఏవేవో చేస్తుండాలి. కాకపోతే మేము అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. మేము ముందే చెప్పాం మాకు ఇన్వాల్వ్ చేయకండి అనేసి. అయినా కొన్నిట్లో వాళ్ళు చేసే తప్పదనుకోండి, వదిలేయండి. అయినా ఆ పంట ఇప్పుడు ఈ సీజన్లో ఇంకా కోతలకు వచ్చాయి కదా, అది కనిపిస్తుండాలి. ఇదిగోండి, ఇక్కడ సముద్రం స్టార్ట్ అయింది. ఇక్కడ రామచండి అనేసి ఉంది, చంద్రభాగ రామచండి అని పిక్నిక్ స్పాట్స్ అనమాట. ఆ సరౌండింగ్స్కి మేము వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ రామచండి మందిరం అనమాట. ఇది ఈ బయట చెట్టుకి మనం ఏదైనా కోరుకుని కడితే తీరుతుందంట. ఇటువైపు మందిరం అండి, రోడ్డుకి అటు సైడ్ ఈ సముద్రం అనమాట. దగ్గరలోన ఎంత నీట్ అండ్ క్లీన్ అండి ఏరియా, బీచ్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది. అండ్ పిక్నిక్ స్పాట్ అంటే లైక్ మనకి ఒడిస్సా దగ్గరలో ఉండేవాళ్ళు కానీ భువనేశ్వర్ దగ్గరలో ఉండేవాళ్ళు కానీ ఇక్కడికి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీకు వంట చేసుకోవాలంటే A to Z మీరు ఇంటి నుండి ఏమీ తీసుకురావక్కర్లేదు. పొయ్యి దగ్గర నుండి సామాన్ దగ్గర నుండి వంటలు, ఇంకా ఇల్లు, ఇంకా అంటే చికెన్, మటన్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. నూనెలు, వంట చేసుకునే పాత్రలు అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి.
అటువైపు ఇటు సముద్రం ఉంది. అంటే కుక్ కూడా అవసరం అంటే కుక్ కూడా దొరుకుతారు అక్కడ. అంటే సపోజ్ మనం చాలామంది ఫ్యామిలీస్ వెళ్ళాం కానీ మనం వంట మనం ఎంజాయ్ చేస్తాం ఇలా అనేసి అనుకుంటే మనం కుక్ను కూడా అక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. అన్నీ మనకు నచ్చినవన్నీ వండి పెడతారు ఆయన. అయితే ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. ఇది చాలా బాగుంది బీచ్. నేను ఫస్ట్ టైం చూసాను. ఇంకా పూరి బీచ్ చూస్తే కొంచెం చెత్తగా అనిపించింది నాకు. కానీ ఇక్కడ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అసలు ఏం లేదు, భలేగా ఉండాలి. సో పిక్నిక్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు అండి, చాలా బాగుంది. అండ్ మేమైతే ఇక్కడ చాలా అరౌండ్ ఒక 1 hour ఇలా స్పెండ్ చేసాం. ఎందుకంటే మేము 3 ప్లేసులు అనుకున్నాం ఆ రోజు కాబట్టి. ఇక్కడ ఒక 1 hour వరకు 1.5 hours స్పెండ్ చేసాం. కొన్ని ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళాం అనమాట. అసలు మా పిల్లలకి అయితే వెళ్ళాలనిపించదు. మీకు తెలిసిందే కదా, సముద్రం బీచ్ అంటే అసలు ఎవరికి వెళ్ళాలనిపించదు. కానీ తప్పదు మాకు. ఇది బోట్ ఏరియా అనమాట. బోటింగ్ ఎవరైనా చేయాలనుకుని చేయొచ్చు. అయితే ఇది సముద్రం కాదు, సముద్రంకి ఆనుకొని ఉందన్నమాట. నాకు అనుకుంటున్నాను నేను ఇది సముద్రం నీరే కానీ ఒక పార్ట్గా ఇలాగ ఒక సైడ్కి ఉంది ఇది. ఇందులో బోటింగ్ చేస్తున్నారు చాలామంది. మేము అది కూడా చేయలేదు, ఎందుకంటే మేము అటు నుండి రావాలంటే మాకు అంత టైం లేదు. ఇక్కడికి స్కూల్ పిల్లల గట్రా తీసుకుని వెళ్తున్నారు చాలామంది. ఈ స్పాట్ అయితే ఫ్యామిలీకి కానీ లేదంటే గ్రూప్తో వెళ్ళే వాళ్ళకి కానీ చాలా 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 బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. నాకు తెలిసి ఎవరైనా వర్కింగ్ పర్సన్స్ ఉంటే మాత్రం అవుటింగ్ కోసం ఇలాంటి ప్లేసులకు వెళ్ళాలి కూడాను. రోజు మేము ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉంది కదా వెళ్ళాము, అలాంటి ప్లేసులకు వెళ్ళకుండా ఎప్పుడు చూడండి, లేదంటే మనకి కొంచెం దూరంలో ఉండేది, కొంచెం దూరం, మళ్ళీ ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోకూడదు. మార్నింగ్ వెళ్తే అట్లీస్ట్ ఈవినింగ్కి వచ్చేసినట్టు ఉండేదైతే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కూడా ఇలాంటి ప్లేస్కి వెళ్ళలేదు. నా వరకు నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నాను అంతే. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ ఒడిస్సా ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువగా ఉండదు, ప్రాబ్లం మనకు ఉండదు అనమాట వీడియో షూట్ చేసుకోవడానికి. కానీ నేనంటే కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి తక్కువ ఇచ్చేసాను. ఇది కోనార్క్ టెంపుల్ అండి. అక్కడికి చెప్పాను కదా కొంచెం దూరం వెళ్ళాక కోనార్క్ టెంపుల్. ఇది టెంపుల్ ఇక్కడ ఈ పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళు డ్యాన్సులు అంటే పిక్నిక్ కదా, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలా ఏడుపు మొహం వేసుకొని భోజనాలు చేసి వచ్చేస్తామంటే అవ్వదు కదా. సో మ్యూజిక్ సిస్టమ్ అనేది పట్టుకొని వెళ్ళి డ్యాన్సులు చేశారు. అయితే ఇందులో చాలామంది ఫ్యామిలీలు కొంచెం దూరం ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చెయ్యరు. మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చే ఫ్యామిలీ అంటే ఉన్నారు, పేరెంట్స్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఒక మంచి అవుటింగ్ అని చెప్పొచ్చు. చక్కగా ఫ్యామిలీస్, పిల్లలు, మదర్స్, ఫాదర్ వీళ్ళందరూ చక్కగా డ్యాన్సులు వేసుకొని ఎంజాయ్ చేశారు. దీనిలో అంటే చుట్టుపక్కల ఉండే గ్రూప్స్ కూడా చాలా వచ్చారు, వాళ్ళు కూడా సేమ్ థింగ్ అలాగే చేశారు. మేబీ ఈ రోజుల్లో పిక్నిక్ అంటేనే డ్యాన్స్ ఉండాలి, తప్పదు. సో ఆ విధంగా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ చూడడానికి అంటే టైం ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో మనకు తెలియలేదండి నిజంగా. అంటే చలికాలం అవడంతో కొంచెం ఎర్లీగా చీకటి కూడా అయిపోద్ది కదా, అదొకటి మనకి ప్లస్ పాయింట్ అనుకోండి ఒక విధంగా. కానీ వాతావరణం అయితే చాలా చాలా బాగుంటుంది. డిసెంబరు మీరు ఎప్పుడైనా ఇలాంటి పిక్నిక్స్ కానీ ప్లాన్ చేసుకోవాలంటే డిసెంబరు, జనవరి ఈ టైంలో ప్లాన్ చేసుకుంటే భలేగా ఉంటుంది. సో అందరూ ఈ కపుల్ డ్యాన్స్ అని, నెక్స్ట్ ఓన్లీ లేడీస్ అని, ఓన్లీ జెంట్స్ అని, లేడీస్ జెంట్స్ మధ్యలో కాంపిటీషన్స్ అని ఇలాంటివి పెట్టేసుకొని భలే టైం స్పెండ్ అయిందనమాట 1 time సేపు కూడా. దాని తర్వాత ఇదిగో ఇక్కడ స్ట్రీట్ మార్కెటింగ్ బయట ఇలా ఇది కోనార్క్ బయట అండి. కోనార్క్ టెంపుల్కి వెళ్ళి అంటే మనము బస్సు కానీ లేదంటే ఆటో ఏదైనా వెళ్ళాక మనం ఒక దగ్గర దిగిపోతాం కదా, ఆ లోపలికి వెళ్ళే దారిలో మనం గుడి వరకు వెళ్ళే దారిలో ఇదంతా స్ట్రీట్ మార్కెటింగ్ అనమాట. ఎక్కువగా ఒడిస్సాలో ఏంటంటే ఎప్పటికీ క్రాఫ్టింగ్ ఎక్కువ అనమాట. అంటే చేతులతో చేసే పని ఉంటుంది కదా క్రాఫ్ట్ అంటే. సో అలాంటి మెటీరియల్స్ ఎక్కువగా ఇక్కడ సేల్ అవుతాయి అనమాట. బాగుంటుంది. అండ్ భోజనం అంటే ఏదైనా మనం తినడానికి చిన్న చిన్న స్నాక్స్ అలాంటివి కోనార్క్ టెంపుల్ బయట ఇది విషయం. ఇదిగోండి మనం వచ్చాం కోనార్క్ టెంపుల్కి బయట. ఇది లుక్ అనమాట ఎంట్రన్స్లో. అండ్ లోపలికి వెళ్ళే అసలు టెంపుల్ లోపల ఏమి ఉండదండి. గుడి దారి కట్టాలేమో, టికెట్ తీసుకోవాలేమో, ఏమీ ఉండదు. ఇది ఓన్లీ బయట నుండి మనం అలా చూసుకుంటూ వచ్చేయడం. ఎందుకంటే లోపల మీకు తెలిసే ఉంటుంది, లోపల మూర్తి ఆల్రెడీ మన బ్రిటిషర్స్
తీసుకుని వెళ్ళిపోయారు కదా, ఏం లేదు. కాకపోతే ఇది శిథిలావస్థ స్థితికి వచ్చేసినా కూడా ఎంతమంది చూడడానికి వచ్చినా దానికి బాగా చేయట్లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం వర్కింగ్ అవుతుంది అక్కడ, నేను చూశాను. కానీ ఏ రేంజ్లో అయితే మన పురాతన ఇవి కదా కట్టడాలు, వీటికి ఎంత బాగా చూసుకోవాలో అలా అయితే లేదు. శిథిలావస్థ స్థితిలో అయితే ఉంది. కొన్ని దగ్గరలో వేస్తే రాసి పెట్టేసి ఉన్నారు, దీనికన్నా ముందుకు వెళ్ళకండి ఇది పడిపోతుందని కూడా రాసి ఉందన్నమాట. సో మేమైతే చుట్టూ తిరిగేసి వచ్చాము. చక్రాలు ఉన్నాయి, సూర్య దేవాలయం కదా, కోణార్క్ అంటే సూర్య దేవాలయం కాబట్టి సూర్యుని తాలూకా రథ చక్రాలు ఉంటాయన్నమాట. మీకు ఫొటోస్ తీసుకోవడానికి మ్యాక్సిమం కోణార్క్ వెళ్ళారంటే ఆ రథాల చక్రాల దగ్గరే ఫోటోలు తీసుకుంటారు. అది ఒక చక్రం దగ్గర ఫోటో ఉందంటే మనం కోణార్క్ వెళ్ళినట్టే ప్రూఫ్ అనమాట. ఇదిగోండి చుట్టూ చక్రాలు ఉంటాయి అనమాట, గుడి చుట్టూ మనకి అది కనిపిస్తుంది. బయట కూర్చోడానికి చక్కగా ఉద్యానవనాలు నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట, చాలా నీట్గా. చీకటి అయిపోయినా మొత్తం అక్కడ లైటింగ్స్ ఇది కూడా ఇక్కడ రాసి పెట్టిస్తున్నారు అనమాట. అంతకన్నా ముందుకు వెళ్ళకూడదు ఇక్కడ. సో ఇది బయట కూర్చోడానికి చక్కగా పచ్చిక బయళ్ళు అవన్నీ ఉన్నాయి, అంటే ఉద్యానవనాలు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వాతావరణం కూడా భలేగా ఉండాలి. అండ్ ఇంతమంది జనాలు, మేము వెళ్ళింది ఆ రోజు సండే కదా, సో జనాలు ఇదిగోండి పరిస్థితి అయితే ఇలా ఉంది. చుట్టుపక్కల అన్నీ చెప్పాను కదా పడిపోయే స్టేజ్లో అయితే ఉంది. కానీ గుడి చాలా పెద్దదనమాట. బయట ఒక మండపం లాగా ఉంది, అది నృత్య మండపం అంట. నాకు తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చెప్పాను కదా అంతా చూసుకుని చక్కగా ఇగో చక్రాలు, గుడి చుట్టూ చూస్తే మీకు చక్రాలే కనిపిస్తాయి. గుడి చుట్టూ తిరిగేసి వచ్చేయడమే, ఇంకా అక్కడ ఏం లేదు. గుడి లోపల వెళ్ళడానికి ఏం లేదు అక్కడ. ఆ గుడి అని పేరు పెట్టుకోవడమే తప్ప ఏం లేదు. కాకపోతే బయట చాలా ప్లేస్ అండి, ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. చక్కగా కూర్చొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు, కూర్చొని టైం స్పెండ్. అసలు మనం అలిసిపోయాం అనుకోండి, కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. ఇది మనం గుడి లోపలికి వెళ్ళే ఇలా ఎంట్రన్స్ అనమాట. మనం వెళ్ళామంటే ఇదే ఎంట్రన్స్ అసలు, ఓకేనా. నెక్స్ట్ వేరే సైడ్ నుండి ఎగ్జిట్ ఉందన్నమాట, జస్ట్ పక్కనే లేండి అది ఎగ్జిట్, ఆ పక్క నుండి ఉంది. నెక్స్ట్ ఇది ఎంట్రన్స్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు టైం స్పెండ్ చేయడానికి కానీ, ఒక పురాతనమైన దేవాలయం మనం పిల్లలకు చూపించడానికి కానీ, మనం చూసుకోవడానికి కానీ బాగుంటుంది. లోపల అయితే విగ్రహమే లేదు. ఇదిగోండి లైటింగ్స్, అసలు ఈవినింగ్ అయితే ఇదిగో లైటింగ్స్ కూడా పెట్టేశారు ఆల్రెడీ. చాలా లైటింగ్స్, అంటే చిన్నవి ఏం కాదు, చాలా బాగుంటుంది. ఎక్కువగా అక్కడ తెలుగు వాళ్ళ మాటలే మీకు వినిపిస్తాయి అన్నమాట. తెలుగు అంటే మన వాళ్ళే చాలామంది పూరి చూడడానికి వచ్చి అనుకుంటా, వాళ్ళు కోణార్క్ కూడా తిరగడానికి వస్తారు. ప్లస్ ఇక్కడ సముద్రం కూడా దగ్గరలో ఉంది కదా, సో అలా టైం కూడా స్పెండ్ చేయడానికి బాగుంటుందని వస్తారేమో. కానీ చాలామంది మీకు తెలుగు మాటలే వినిపిస్తాయి అన్నమాట. మన ఒడియా మాటల కన్నా తెలుగే ఎక్కువ వినిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం మీరు హిందీ కొంచెం మాట్లాడినా వాళ్ళకి అర్థమైపోద్దండి. గైడ్స్ కూడా ఉంటారు మీకు లోపలే గైడ్స్ ఉంటారు, వాళ్ళు ప్రతిదీ మీకు చెప్తూనే ఉంటారు. కాకపోతే మేము ఆ గైడ్ మేమేం ప్రొవైడ్ చేసుకోవాలి, ఎందుకంటే మేము జస్ట్ అది చూసుకొని వచ్చేయడానికి చూసాం కాబట్టి. కాకపోతే మీకు గైడ్ కూడా కావాలంటే అక్కడ దొరుకుతారు. లోపల ప్రతి ఒక్క దానికోసం మీకు తెలుసుకోవడానికి చెప్పాలంటే వాళ్ళు చెప్తారు కూడాను. అండ్ బయట ఇదిగో పిల్లలు, చెప్పాను కదా ఫ్యామిలీస్ ఎక్కువ మంది వెళ్ళినట్టయితే బయట చాలా ప్లేస్ అనమాట. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ ప్లేస్ భలేగా ఉంటుంది. తిరగడానికి కూడా పీస్ఫుల్గా, ఏం టెన్షన్ లేదు, దక్కాముక్కి ఏం లేదు, అంటే పుషింగ్స్ ఏం ఉండవు అనమాట. హ్యాపీగా మీరు చక్కగా తిరగచ్చు. ఎవరు జడ్జి చేయరు, ఎవరితో ప్రాబ్లం ఉండదు. లోపల ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు, మీకు కావాలంటే ఆన్ స్పాట్ మీ ఫోటో తీసి వితిన్ 5 minutesలో మీకు ఫొటోస్ తెచ్చి ఇచ్చేస్తారు అక్కడ. ప్లస్ ఏంటి మోసాలు అన్యాయాలు ఏం ఉండవు, చక్కగా మీరు లోపల తిరిగి రావచ్చు. ఒకప్పుడైతే కొంచెం ఇబ్బంది పెట్టేవారంట, ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ అయిపోవడం ఎవరికి కూడా సందర్శకులకి అక్కడ ఏం ఇబ్బంది ఉండదు. మీరు చక్కగా మన ఊర్లోనే ఈ ఊర్లో గుడిలో తిరిగి వచ్చినట్టే రావచ్చు అనమాట. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను కదా, లోపలైతే ఏం విగ్రహం ఏమి ఉండదు, జస్ట్ బయట నుండి చూసుకొని ఒక ఏదైనా కొత్త రకం చూసామనిపిస్తుంది అంతే. చూసి జస్ట్ చుట్టూ తిరిగేసి ఒకసారి ఆ ఉద్యానవనాల్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఆడుకొని ఫోటోలు తీసుకొని వచ్చేయడం, అంతకన్నా అయితే అక్కడ ఏం లేదు. కాకపోతే మనం కొత్త ప్లేస్కి వెళ్ళామని చెప్పుకోవడానికి బాగుంటుంది, మనకు కూడా కళ్ళకి చూడడానికి కూడా ఆనందంగా ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం గుడి కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది, చూడాలి కూడా. కొత్త చూసి మనం చూసుకోవడం కూడా నేర్చుకోవాలి. సో నాకైతే ఈరోజు ఎక్స్పీరియన్స్ ఇలాగే అనిపించింది, చాలా బాగుందండి. ఒడిస్సా వస్తే మీరు తప్పకుండా కోణార్క్ టెంపుల్ అయితే చూడండి, బాగుంటుంది.
ఇంతటితో నా వ్లాగ్ అయితే అయిపోయింది. ఇక్కడితో మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాం అదే బస్సులో. చాలా చాలా టైర్డ్ అయిపోయాం. అసలు పిల్లలు అయితే పడుకుని పోయారండి. మేమైతే కాస్త ఇంకా అటు నుండి వచ్చాక ఇంకా అందరం సైలెంట్ అయిపోయాం. మార్నింగ్ 6:30 బయలుదేరి మేము ఇప్పుడు ప్రయాణం అయినప్పటికీ నైట్ 9 o'clock అయిపోయిందనమాట. సో ఆల్రెడీ బాగా టైర్డ్ అయిపోయాం కదా, ఇంటికి వెళ్ళి చక్కగా రిలాక్స్ అవ్వాలని డిసైడ్ అయ్యాం. ఎనీవేస్ ఈ వ్లాగ్ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ పెట్టండి. ఓకే, గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నచ్చితే లైక్ తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ.